ఇంగ్లీష్ మాట్లాడడానికి భయపడుతున్నారా? అయితే మీకోసమే ఈ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, సాధారణంగా ఏదైనా చెడ్డ పనులు చేయటం, అబద్ధాలు చెప్పటం, లేదా దొంగతనాలు చేయటం, ఇవి చేసేస్తూ ఉంటారు. అది అలవాటైన వాళ్ళు దాని నుంచి బయటకు రాలేకపోతారండి. కానీ దీనివల్ల ఈ ఇబ్బంది వస్తుంది, ఫ్యూచర్లో ఇది జరగచ్చు, లేకపోతే ఈ ఆపద వస్తుంది ఇది చేయటం వల్ల, అలా తెలిస్తే వీళ్ళు మారతారంటారా? కొంతమంది మారతారు జయ. ఆ, మారడానికి ప్రతి వాళ్ళకి అవకాశాలు వస్తాయి. 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 ఉపయోగించుకుంటారా మనం లేదా? ఉపయోగించుకునేవాడు వాడి అదృష్టం. వాడు దొంగగానే బతకాలని ఉంటే వాడు మారడు. వాడికి తప్పుకునేందుకు అవకాశం అసలు అంత పెద్దది కాదు, చిన్నవి కూడా మన మీద ఒక మిస్టేక్ చేయకముందే అది చేద్దాం అనుకుండగానే దాని కాన్సిక్వెన్స్ కనపడింది అనుకో, మనకి ఆ పని చెయ్యని చూడు మనం. అవును కదా, ఇప్పుడు మనం వేలు పెట్టబోతున్నాం పొయ్యి మీద. ఆల్రెడీ పొయ్యి మీద చేయి పెట్టిన వాళ్ళు అమ్మో అంటుంటే లబోదిబ్బమంటే మనకు అర్థం అవ్వాలి కదా. మనం పెట్టకుండా జాగ్రత్తగా ఉంటాం. ఇది అందరూ చేస్తారా అంటే చేయకపోవచ్చు, కానీ కొంతమంది చేయటానికి మంచి అవకాశం ఉంది చేయ. తెలియాలి కాన్సిక్వెన్స్, దీనివల్ల రేపొద్దున ఏం రాబోతోంది అని. మంచి సరదా కథ ఉంది, చెప్తాను చూడు. ఒక పల్లెటూరులో ఒక కుర్రాడికి పెళ్ళయింది కొత్తగా. అబ్బాయి పేరు రాము, భార్య పేరు సీత అనుకుందాం. రాము సీత పెళ్లి చేసుకున్నారు కొత్తగా. సరే వెళ్ళాడు, పెళ్ళి హడావిడి అంతా అయిపోయిన తర్వాత పిల్ల కొంచెం వంట తంట అన్నీ బాగా వచ్చు. ఈ వేరే ఊరు తీసుకొచ్చాడు అమ్మాయిని. సరే వేరే ఊరు తీసుకొచ్చాక ఆ అబ్బాయి పొద్దున్నే వెళ్ళిపోయేవాడు ఉద్యోగానికి, సాయంకాలం వచ్చేవాడు. అంత పెద్దగా ఇది కాదు, ఏమంటారు దాన్ని, హడావిడిగా ఉండే జీవితాలు కావు వాళ్ళవి. ఓకే. సరే బియ్యంలో ఒక చిన్నగా అంత లోటా చూపించి, నేను ఇది వరకు ఒక లోటా పోసుకునేవాడిని అన్నానికి, ఇప్పుడు 2 లోటాలు పోయి సరిపోతుంది మనకని చెప్పాడు. సరేనంది, అతను చూస్తుండగానే 2 లోటాలు వండింది అన్నం, మాత్రం అన్నం. అతనికి సరిపోయింది. ఈ పిల్లకు పక్కకి రాల. ఆ సీత కొంచెం పుష్ అయిన పిల్ల. చిన్నప్పటి నుంచి ఏంటంటే వాళ్ళ అమ్మకి లేక 4 మగపిల్లల తర్వాత ఒక ఆడపిల్ల. ఆ ఇంట్లో ఆవిడకు చెల్లెళ్ళు అక్కయ్యలు సరదా, ఆవిడకి అక్క చెల్లెళ్ళు ఎవరు లేరు. ఈ చెల్లెలే ఆవిడకి చెల్లెలు, ఈ కూతురే చెల్లెలుగా కూడా ఉండేదన్నమాట. దాంతో ఆవిడ కాకి ముద్ద, పిల్లి ముద్ద, తాతయ్య ముద్ద, బాబాయ్ ముద్ద అని కూరి 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 బాగా అన్నం తినడం అలవాటు చేసింది. పిల్ల మంచి పుష్టైన తిండి పిల్ల, అంత లావు లేదు. ఆ రోజుల్లో పని పాటలు చేసుకునేవాళ్ళు కదా, హామ్ ఫట్టని తిన్ను అది. ఈ అబ్బాయి ఏమో 2 లోటాలు పోయిచ్చాడు. ఆ వచ్చిన అన్నం ఎంత మొగుడు తినాలా? అబ్బాయి వాట తినేసాక ఆ గ్లాస్ అన్నం దానికి ఒక మూలకు వచ్చేది కాదు. దాని గ్లాస్ దానికి ఉండేది, అయినా కూడా చాలదు దానికి, సరిపోదు. ఓకే. జనరల్గా ఇప్పుడు మన ఇద్దరిని తీసుకున్నా, మన ఇద్దరికి చెరో 2 గంటలు, నాకు 2 గంటలు చాలవు కదా. రైస్ ఎక్కువ తినే అలవాటు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? అట్లాగే వారం రోజులు గెంటింది. ఇంటి దగ్గరే అతని పని, ఎంతసేపు వచ్చేసేవాడు. ఓహో, వండుకుని తింటాను కూడా. వారం రోజుల పాటు అట్లాగే ఉంది. వారం రోజులు దానికి నిస్త్రాణ, ఆకలి ప్రాణం పోతున్నట్టు ఉండటం. ఎప్పుడెప్పుడు ఏం తినేద్దామంటే కొత్త పెళ్ళైన పిల్ల ఏమేమి వండేసుకుంటుంది. అప్పచ్చులు పప్పలు ఉండద్దు. అదే. సరే ఏం చేసింది, ఒకరోజు రాత్రి మూడు పడుకున్నాక అబ్బాయి మంచి గాఢమైన నిద్ర, లేచేవాడు కాదు. చల్లగా వంటింటికి వెళ్ళి కాస్త పొయ్యి రాజేసుకుని ఒక గిన్నెడు అన్నం వండుకుని అంత మాగాయ అన్నమో చింతకాయ అన్నమో కలుపుకొని తిని అమ్మయ్య అని పడుకుని. రాత్రుళ్ళు నిద్ర పట్టదు. ఆహారం ఆహారపు అలవాట్లు ఉన్న వాళ్ళకి రాత్రిళ్ళు నిద్ర పట్టదు. ఆ మాత్రం మజ్జిగాన్నం పడకపోతే కుదరని జాతి కొంతమంది ఉంటారు. ఇక రోజు అట్లాగే వండుకు తినేది. మొగుడు నిద్రపోయేవాడు. పగలైతే అతను ఏ క్షణాన్ని వచ్చేస్తాడో తెలియదు. వాకిట్లోనే వడ్రంగం పనిచేసేవాళ్ళు. అతను వడ్రంగి. ఎక్కడికైనా వెళ్తే వెళ్ళేవాడు. వెళ్ళినప్పుడు వెళ్ళకపోతే ఎదురుగుండానే కార్ఖానాలు ఉండేవి, అక్కడే పనిచేసి వచ్చేసేవాడు. ఇప్పుడు ఏం చేయాలి? పగలు దొంగబోతే ఇంటి తినలేదు, రాత్రిపూటే వండుకు తినేది. కొద్ది రోజులు గడిచాక ఒకనాటి రాత్రి ఏం చేసింది, లేచి 12 గంటలకి పొంగల్ వండుకుంది. సరే పొంగల్ వండుకున్నాక పొంగల్ వేడిగా ఉంటుంది. ఊదుకుని ఏం తింటాం? ఈ లోపల గిన్నె తోముకోవాలి కదా. తెల్లవారి ఈ గిన్నెలు పడితే ఈ గిన్నెలో ఏం చేసావే అంటాడు మొగుడు. అందుకని ఏం చేసింది, విస్తర పెట్టుకుని ఒక గ్లాసు వెంబడి మంచినీళ్ళు పెట్టుకుని ఈ పొంగలంతా విస్తట్లోకి దిమరించి కాస్త నేర్చుక్కేసి దాని మీద చల్లారుతుంది. ఈ లోపల గిన్నె తోముకొచ్చేద్దామని ఆ పొంగల్ గిన్నె గరిట పుచ్చుకుని పెరట్లో నూతి దగ్గరికి వెళ్ళింది. ఇంతలో ఒక దొంగవాడు లోపలికి ప్రవేశించాడు. ఓహో. ఈ అమ్మాయి చిన్న వెలుతురులో వండుకోవటం అవి దానికి బాగా తెలుసు.
ఒక మాదిరి వెలుతురుంది అంతే. ఈ గిన్నె తోమిన గిన్నె చేత్తో బుచ్చుకొచ్చేసరికి కనపడ్డాడు. ఇంకేముంది, ఏం చేయాలో తెలియలే. ఎవడరా నువ్వు అంది అనేసరికల్లా అర్ధరాత్రి వాడికి అర్థమైంది. ఇది వెస్తట్లో ఉన్న పొంగల్ చూసేసరికి ఇక్కడ ఏదో జరుగుతోందని తెలిసింది, ఏం జరుగుతోందో తెలియలే. వాడు అన్నాడు, గొడవ చేసావో చంపేస్తాను, పీక నొలివేస్తాను అన్నాడు. అనేసరికల్లా ఈ పిల్ల ఇప్పుడు మొగుడు కనుక వీడు దీన్ని ఏమైనా చేశాడు అనుకో, తాళాలు ఇచ్చేసినా బోళాలు ఇచ్చేసినా మొగుడు కనుక వంటింట్లోకి వస్తే విస్తట్లో వడ్డించిన పొంగల్ కనపడదు, ఈ పొంగల్ ఎక్కడదే అని అడుగుతాడు. చెప్పేయాల్సి విషయం బయటపడిపోతుంది. దొంగ తిండి బయటపడిపోతుందని. ఏం చెప్పింది, మాట్లాడకండి. ఈ లోపల బయట ఎవరో నడిచొస్తున్నారు, రక్షక భటులు వెంటబడ్డారు, నువ్వు కిక్కురు అనకుండా ఉండండి అన్నాడు. రక్షక భటులు వెంటబడ్డారంటే లోపలికి రాకుండా ఉంటారా? మా ఆయన అసలే మంచివాడు కాదు, నోరు మూసుకుని కూర్చో పీట మీద అని పీట వేసి కూర్చోబెట్టేసింది. వాడు విస్తట్లో వడ్డించిన పొగలు చూస్తే నెయ్యి వాసన వస్తుంది, గుమగుమలాడుతోంది. తింటా మొదలు పెట్టేసరికల్లా ఈ లోపల ఏమైంది, బయట నుంచి తలుపు శబ్దమైంది. 2-3 రక్షక భటులు మాట్లాడుకుంటూ వస్తున్నారు. మాటలు వినపడ్డాయి. తలుపు టకటకలాడేసరికి ఇతను లేచాడు. లేచేసరికి వంటింటో దీపం పెద్దదిగా చేసింది, పక్కన పెళ్ళాం లేదు. ఏమిటా అని వంటింటోకి వెళ్తే పీట మీద కూర్చుని తింటున్నాడు ఒకడు. పక్కన ఈ అమ్మాయి వచ్చింది. ఎవరే సీత ఈ టైంలో అన్నాడు. అనగానే ఆ సీత వెంటనే చెప్పింది, అది కాదు, మా దూరం నుంచి వచ్చాడు మా పిన్ని కొడుకు, మీరేం లేస్తారులే అని లేపలేదు, దబదబా కాస్త పొంగలండి పెట్టానండి, పిచ్చి వెధవా ఇప్పుడే తింటున్నాడు. ఈ కూతురు కుర్రాడు అన్నాడు, అవును బావా, మీ పెళ్ళప్పుడు మా వైపు వరదలు వచ్చాయి, రాలేకపోయాను, ఏరు దాటి రాలేకపోయాను. అక్క నేను కబుర్లు చెప్పుకుంటున్నావు, తెల్లవారి నీతో మాట్లాడచ్చులే అనుకున్నాను, ఈ వైపు దారేనని మా పెద్దమ్మ చెప్తే అడ్రస్ చూసుకుని వచ్చాను అన్నాడు. ఈ లోపల తలుపు బయట నుంచి తలుపు తలుపు అని కొడుతున్నారు. ఎవరే తలుపు కొడుతున్నారు అని తలుపు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళేసరికల్లా 3-2 రక్షక భటులు గుమ్మంలోకి వచ్చారు. ఒక 5-6 బయట ఉంచున్నారు. ఏంటండి అన్నాడు. మాటలు వినపడుతున్నాయి. అర్ధరాత్రి పూట మీ ఇంటికి ఎవరు వచ్చారు ఏమిటి అనేసరికల్లా, అబ్బాయి మా ఆవిడ పింతలు కొడుకండి, ఆవిడ ఏదో వంట చేసి పెట్టింది, అన్నాళ్ళు అన్నం తింటున్నాడు, లేటుగా వచ్చాడు, ఆలస్యంగా వచ్చాడు, మా వాళ్ళే అంటే ఇటువైపు ఎవరన్నా పరిగెత్తుకొచ్చారండి, ఎవరు రాలేదండి, మా ఇంటికి చుట్టం వచ్చాడు అంతేనన్నాడు. అనగానే వాళ్ళు వెళ్ళిపోయారు. చూడలా చుట్టం, ఓకే, చుట్టాల అబ్బాయిని చూస్తామని ఎవరంటారు. సరే ఇక చేసేదేముంది, వాళ్ళు వెళ్ళిపోయారు. సరే వీడి లోపలికి వచ్చాడు. ఏ ఊరు ఏమిటి ఏవో ఏం చేస్తున్నావు ఇలాంటివేమో కుసలు డ్రెస్సులు వేసాక, ఏమే మీ తమ్ముడు పక్కయ్యి పడుకుంటాడు అనేసరికి, ఆ తెల్లారేసరికి మా తమ్ముడు వెళ్ళిపోతాడండి, ఎలాగో మిమ్మల్ని చూసేసాడు కదా అనేసరికి, ఎందుకు తెల్లారేసరికి వెళ్తాం, రేపొద్దున పని దగ్గరికి తీసుకెళ్తాం, కార్ఖానా దగ్గరికి, ఉండమను, ఏం కాదు, నడవాళ్ళ మంచం వేయి అన్నాడు. అని అతను వెళ్ళి పడుకున్నాడు. పడుకుంటే ఏమై మంచం వేసింది, దుప్పటి వేసింది, కాస్త మంచినీళ్ళు పెట్టింది పక్కన. మరి మా ఆయన మంచివాడు కాదు, నువ్వు దొంగమని తెలిస్తే కత్తిపీట అందుకుంటాడు. ఓహో, తెల్లారేసరికి వెళ్ళిపో, ఏమైనా అవకాశం దొరికిందని మా ఇంట్లో అవి ఇవి సవరించిపోయావో నీకు మామూలు పని ఉండదు నీ సంగతి, తెల్లారేసరికి వెళ్ళిపోవాలి నువ్వు అని చెప్పేసి పక్కేసింది. వెళ్ళి పడుకుంది కానీ నిద్ర పట్టల భయానికి. మొగుడికి ఎక్కడ తెలిసిపోతుందో, 15-20 రోజుల నుంచి తింటున్నాను, ఎక్కడ తెలిసిపోతుందని బిక్కుబిక్కమంటూనే తెల్లవారుతానప్పుడు గాఢంగా నిద్ర పట్టింది. తెల్లవారేదాకా అమ్మాయి లేవల. రోజు భర్త కంటే ఒక్క అడుగు ముందు లేస్తుంది. మరి రాత్రి మెలకుగా ఉందిగా గాభరా పుట్టింది, హైరానా. అక్కడి నుంచి పొద్దున్న లేచి మొగుడు ఏదో ఎక్కడో పని చేసుకుంటున్నాడు, బావి దగ్గర ఎక్కడో ఉన్నాడని లేచి వచ్చి నడవలోకి చూస్తే మంచం ఖాళీగా ఉంది. అమ్మాయి వెళ్ళిపోయాడు అనుకొని యువతలకు వస్తూ చూస్తే సామాన్ల గది ఒకటి ఉంది. వాళ్ళకి గదిలో చూసేసరికి ఇంకేముంది, పెట్టెలు గిట్టెలు ఎవరాయి పడేసేస్తున్నాయి. ఆ అమ్మాయి లబో దిబోమని ఏడ్చింది. ఇప్పుడు ఏం చేస్తుంది సీత? వాడు తెల్లవారుజామున వెళ్ళిపోరా చచ్చినవాడ అన్నం పెట్టి కూడా పంపిస్తే వాడు పెట్టెలు బ్యాడ్లు సవరిచ్చేసి డబ్బులో నగలు అన్నీ వెతుక్కుంటే ఏముంది, పట్టు చీరలు లేవు, నగలు లేవు, మొత్తం వాళ్ళ మావయ్య వాళ్ళు ఏదో చేతి ఖర్చులు కానీ ఆడపిల్లలకి ఇస్తారుగా డబ్బులు, అందరు మావయ్యలు ఇస్తారు, గుప్పట్లో చేతిలో పెడతారు పెళ్ళిళ్ళప్పుడు, అది ఆ పక్కన మూట కట్టి పెట్టుకుని అవి కూడా లేవు. లబలబలాడుతూ ఏం చేయాలో తెలియలే. ఇప్పుడు చెప్పపోతే ఎట్లా? ఏదో దొంగ తిండి కోసం చూస్తే చీరలు పోయి, బంగారం పోయి, డబ్బులు పోయి. అక్కడి నుంచి ఏడుస్తూ భర్త దగ్గరకు వచ్చింది. ఏమీ ఎందుకే ఏడుస్తున్నావు అన్నాడు అతను. ఏం చేయనండి, రాత్రి వచ్చింది మా తమ్ముడు కాదండి, వాడెవడో దొంగ, నా వల్ల ఇంట్లో ఇల్లు గుల్లైపోయింది, నా తిండి సంగతి బయటపడుతుంది, మరి రోజు రాత్రిపూట అన్నం వండుకుని తింటానండి, అన్నం చాలక నేను వండుకుని తింటున్నాను,
అది బయటపడిపోతుందని వాడిని మా తమ్ముడిని చేశాను. వాడేమో అన్నీ పోయేయండి, అన్నీ పోగొట్టేశాడు, పన్ని పట్టుకుపోయాడని బారమని ఏడిస్తే భర్త అన్నాడు, ఆ ఏడవకు పర్వాలేదులే, మీ తమ్ముడు ఉత్తరం రాశాడు, నీ సామాన్లు ఎక్కడికి బాగాలేదులే, ఈ ఉత్తరం చదువు అని ఉత్తరం చేతిలో పెట్టాడు. వాడు ఉత్తరం రాశాడు, ఆ కుర్రాడే వెళ్ళేవాడు దొంగ. నమస్కారం బావగారు, మీరు మాకేం చుట్టాలు కాదు, చాలా ఉద్యోగాల కోసం ప్రయత్నం చేశాను, ఎక్కడికి వెళ్ళినా సరే ఈ చిన్న పని నేను చేయటం ఏమిటి అని ప్రెస్టేజ్కి పోయాను, నా గౌరవానికి సరిపోదని ఏ పనులు చేయక డబ్బు అవసరాలు తీవ్రమైపోయి పని చేసుకుని బతకడానికి అహంకారం అడ్డమొచ్చి దొంగతనానికి దిగాను. ఇవాళే మొదటి రోజు నేను వచ్చింది. తీరా అక్కయ్య ఇక్కడికి వచ్చేసరికల్లా దొంగ తిండి తింటున్న మా అక్కయ్య ఆ దొంగతనాన్ని కాపాడడానికి ఇంత పని చేసింది. నేను ఎంత పని చేయాల్సి వస్తానో నా దొంగతనాలు కాపాడుకోవటానికి. ఒక గుప్పెడు అన్నం ఎక్కువ బియ్యం పోస్తే సరిపోయేదానికి ఇంత పని అయ్యింది. అంతేగా. నేను ఇంకా దొంగతనాలు అవి చెయ్యను. అక్కయ్య పరిస్థితిని చూశాక నాకు అర్థమైంది, ఎంత నటించాల్సి వచ్చింది, ఎంత వేషం వేయవలసి వచ్చింది సొంత ఇంట్లో. అదే నేను ఇంకోసారి ఈ పొరపాటు చేయను, మీ వల్ల నాకు బుద్ధి వచ్చింది, నన్ను క్షమించండి, బాగా బతికి బాగుండి శుభ్రమైన ఉద్యోగం చేసుకుంటే ఎప్పుడైనా మా అక్కయ్యకి చీర సారెతో వస్తానని ఉత్తరం రాసి పెట్టాడు. ఈ అమ్మాయి ఉత్తరం అంతా చదివాక మరి ఇవన్నీ ఇట్లా ఉన్నాయి ఏమిటి అని నేనే నిన్ను భయపెడదామని చేశాను, ఇదిగో నీ బట్టలు, నీ ఇవేని మంచం కింద దాచిపెట్టినవి తీసుకొచ్చి చేతులు పెట్టాడు. నువ్వు దొంగతనం తినక్కర్లేదు, నాకు మొదటి రోజుల్లోనే తెలుసు, సరే అంటం ఎందుకు లేని ఊరుకున్నాను, అది కొంప ముంచి ఎందుకు తెచ్చావు నువ్వు కూడా నాకేం అక్కర్లేదులే, నీకు కావాల్సినట్టుగా వండుకో, నువ్వు చేసుకునే రకరకాల రుచులైన వంటకాలు రోజు వాసనలు మాత్రమే వస్తున్నాయి, నాకు కూడా పెడుతూ ఉండు కాస్త అని చెప్పాడు. సూపర్. కంచకి మనం ఇంటికి. చాలా బాగుంది రమ్మ గారు. ఒకటి దాపిచ్చాలని ఒకటి దాచిపెట్టాలని చేస్తే ఎన్ని దాచాల్సి వస్తుంది చూడండి. ఒక్కోసారి ఏమి దాచలేని స్థితి వస్తుంది. అంతే. అందుకని వాళ్ళు ఆ పని చేయకూడదు. వీడు దొంగతనానికి వచ్చాడు, రక్షక భటులు వాకిట్లో ఉంటే అన్నం నోట్లోకి వెళ్ళాలా వీడికి, ఇంత పట్టేసుకుంటే మరి దొంగతనం ఒకసారి ఫస్ట్ ట్రయల్ అంటే ఎవడు నమ్ముతాడు? దొంగే కదా. దొంగే, పైగా ఎప్పటికీ దొంగ పేరుగానే ఉంటుంది. రైట్ రామ్ గారు, నమస్తే. నమస్తే.